హాయ్ అండి. వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో వచ్చేసి సొరకాయతో పాయసం అయితే చాలా ఈజీగా, సింపుల్‌గా చూపించేస్తానండి. ఇదైతే చాలా ఇన్‌స్టంట్‌గా అయిపోతుంది. ఆల్ వెజిటబుల్స్ తినాలి కదా! పిల్లలు కొంతమంది ఇలా సొరకాయలు, క్యారెట్టు, బీట్రూట్స్ ఇలాంటివి కొంచెం తినడానికి ఇష్టపడరు కదా! అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుందండి. ఇలా స్వీట్ రూపంలోనైనా లేకపోతే పికిల్స్ లాగా ఏదో రకంగా వాళ్ళకి అన్ని వెజిటబుల్స్ వెళ్ళేలాగా చూసుకోవడమే కదండీ మన ధర్మం. ఇక్కడ నేనైతే మా పిల్లలు పాయసం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారని చెప్పేసి ఇలా సొరకాయతో పాయసం తయారు చేశానండి. చాలా బాగుంది. ఇది చేసేంత వరకు నాకు తెలీదండి ఇది ఎంత బాగుంటుందని. మా పిల్లలకు కూడా బాగా నచ్చేసింది. ఇవాళ నేను హోలీ సందర్భంగా పాయసం చేయాలని ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అది మీకు కూడా చేపిచ్చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గింజలన్నీ కూడా తీసేయాలండి. ఇలాగా తీసేసి మనం క్యారెట్ తురుముకునే స్టాండ్ ఉంటుంది కదా, దాంతో మనం సన్నగా తురుము అయితే తీసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా చాలా సన్నగా వచ్చేయాలండి. సేమియాలాగా వచ్చేసేయాలి. ఇదైతే చాలా బాగుంటుందండి. మనకు కూడా మంచిది. హై ప్రోటీన్స్ ఉంటాయి. వీటిల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి బాడీకి కూడా చలవ చేస్తుందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే లైక్ కూడా చేసేయండి. ఇదిగోండి మొత్తం అంతా తురుము తీసేసాను. తీసేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి మనం కొంచెం నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. నెయ్యి అయితే చాలా బాగుంటుందండి, స్వీట్ కదా. ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను. అవి కొంచెం షాలో ఫ్రై చేసేసుకుంటాను. ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది కదా. సో కొంచెం క్రిస్పీగా అలా ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే ప్యాన్లో మనం తురుముకున్న సొరకాయ తురుము అనేది ఉంది కదండి, మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను. అందులో కొంచెం మనం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని దీన్ని కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా మనం అలా వేపించేసుకోవాలండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసేయండి. మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారా, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసేసి మనం దగ్గరుండి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కొంచెం ట్రై చేయండి. నచ్చితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరందరూ ట్రై చేయండి. మనం అమ్మవారికి ప్రసాదంలా పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ కదా ఇదంతా కూడా, జస్ట్ తురుముకునే టైమేనండి. తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. ఇలా దగ్గరుండి కొంచెం మూత ఇది పెట్టేసి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నేను మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్ని మిల్క్ మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ సొరకాయ స్మెల్ వస్తుంది అలా అనుకుంటారేమో, అస్సలు ఏ స్మెల్ లేదండి. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు సేమియాతో చేస్తాం కదా, దానికన్నా చాలా బాగుందండి చెప్పాలంటే. ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ పౌడర్ అయితే తీసేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా సాఫ్ట్ క్రీమీ లాగా కలిపేసుకోవాలండి. ఇది యాడ్ చేయడం వల్ల ఈ పాయసం అనేది క్రీమీ స్ట్రక్చర్ లాగా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. ఇది వేడివేడిగా తినేయచ్చు. లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి అన్ని రకాల ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని అందులో యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ టైంలో తింటే ఇంకా బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ 2 రకాలుగా కూడా నేను చేస్తూ ఉంటాను. ఇవాళ అయితే కొంచెం హాట్గానే తిన్నాము. దీనికి కూల్గా తినాలనుకుంటే కనుక డెఫినెట్గా ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా కుక్ అయిపోయింది కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఆ కస్టర్డ్ పౌడర్తో చేసుకున్న క్రీమ్ అంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుతూ వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా వేసేసాను. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కలుపుతూ ఉంటేనే చూస్తున్నారా ఎంత చిక్కబడిపోతుందో. క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుందండి. మా పిల్లలకైతే బాగా నచ్చింది.
మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ కదా బాబోయ్! అనుకోకండి. చాలా అంటే చాలా బావుంది. అసలు ఏ స్మెల్లు లేదు. నీట్‌గా బావుంది. తెలీదండి అసలు మనం చెప్తేనే గానీ వాళ్ళకి తెలీదు. ఇక్కడ నాకు ఎంత స్వీట్ క్వాంటిటీలో కావాలంటే అంత వేసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్స్ అయితే వేసుకుంటున్నానండి షుగరు. మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో చేసేసుకోవచ్చు. షుగర్ కూడా మన స్వీట్ త ఎంత తింటామో దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే కొంచెం లైట్‌గానే వేశానండి. మరీ హెవీగా అయితే లేదు. ఇక్కడ పంచదారకు బదులుగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇదిగో మొత్తం అంతా చూసారా అంతలా క్రీమీగా వచ్చేస్తుంది కదా! ఇలా క్రీమీగా వచ్చేస్తదండి. చాలా బావుంటుంది. కూలింగ్‌లో పెట్టుకొని తింటే ఐస్ క్రీమ్ లాగా ఇంకా బావుంటుంది. ఇలా చిక్కపడుతూ ఉండంగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫైనల్‌గా యాడ్ చేసుకుంటే మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయండి. క్రంచీగా ఉంటాయన్నమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలాచీస్ కూడా ఒక 2 అయితే యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పౌడర్ వేస్తున్నానండి. మా పిల్లలకి ఆ పీచు అది తగలకూడదు. సో, పౌడర్ అయితే యాడ్ చేసేసాను. ఇలాచీ 2 అయితే తీసుకున్నాను. దీనివల్ల టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. డెఫినెట్‌గా మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.